కర్మ బంధం కాకుండా ఎలా ఉండాలి? ఆగామి కర్మలు చేయడంలో మనకు స్వతంత్రం ఉంది కనుక కర్మయోగం అనే ఉపాయంతో ఈశ్వరార్పణతో చేస్తాము. ప్రారబ్ధ కర్మలను భగవత్ స్మరణతో భక్తి యోగం అనే ఉపాయంతో అనుభవిస్తాము. కానీ ఇవి ఎప్పుడో ఇంతకుముందు జన్మలవి. ఇప్పుడు ఖర్చు చేద్దామంటే పక్వానికి రాకపోవడం. కనుక వీటన్నింటి నుండి సంపూర్ణంగా తప్పించుకొని కర్మబంధం లేకుండా ఉండాలంటే, శాశ్వత ఆనందాన్ని పొందాలంటే, ఆ పరమాత్మునిలో ఐక్యం కావాలన్నా ఈ సంచిత కర్మలన్నింటినీ ఒక్కసారి దగ్ధం చేయాలి. ఎలా? ఎక్కడ దగ్ధం చేయాలి? జ్ఞానాగ్నిలో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. కనుక జ్ఞానమనే అగ్నిలో సర్వకర్మలు దగ్ధం చేయుటకు ఒక్కటే మార్గం.